నెక్స్ట్ జాతీయ గీతం గురించి చూద్దాం. జాతీయ గీతం నేషనల్ యాంథమ్ ఏంటి అంటే జనగణమన. నెక్స్ట్ జాతీయ గీతం దేనికి ప్రతీక అంటే విశ్వ మానవతకు దేశభక్తి భావానికి ప్రతీక. నెక్స్ట్ జాతీయ గీతమైన జనగణమనను బెంగాలీ భాషలో ఎవరు రచించారు? బెంగాలీ భాషలో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. నెక్స్ట్ జనగణమన హిందీ అనువాదాన్ని రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతంగా ఎప్పుడు ఆమోదించింది అంటే 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ అనేది ఆమోదించింది. ఇది జనగణమన హిందీ అనువాదాన్ని అన్నమాట. నెక్స్ట్ దీన్ని తొలిసారిగా ఎప్పుడు ఏ సమావేశంలో పాడారు ఎప్పుడు అంటే దీన్ని తొలిసారిగా 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడారు. నెక్స్ట్ ఈ గీతంలో 5 చరణములు ఉంటాయి. తొలి చరణంలో 8 లైన్లను జాతీయ గీతంగా ఆమోదించారు. 8 చరణాలు ఉంటాయి కదా. అయితే ఈ జాతీయ గీతం 8 చరణాల్లో తొలి చరణంలో 5 లైన్లను మాత్రమే జాతీయ గీతంగా ఆమోదించారు. నెక్స్ట్ ఈ గీతం మొత్తం పాడడానికి 52 సెకండ్లు పడుతుంది. సంక్షిప్తంగా పాడడానికి 20 సెకండ్లు మాత్రమే పడుతుందన్నమాట. నెక్స్ట్ 1912 జనవరిలో భారత విధాత పేరుతో రవీంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని పత్రికలో బెంగాలీ భాషలో మొదటిసారిగా ఈ గీతంను ప్రచురించారు. ఎప్పుడు ప్రచురించారు మొదటిసారిగా అంటే 1912 జనవరిలో అన్నమాట. భారత విధాత అనే పేరుతో తత్వబోధిని అనే పత్రికలో బెంగాలీ భాషలో మొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ గీతంను ప్రచురించారు. నెక్స్ట్ భారత జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో 1919 సంవత్సరంలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో గల బీటీ కాలేజీలో ఆంగ్లంలోనికి అనువదించాడంట. నెక్స్ట్ జాతీయ గీతం కూడా జాతీయ పతాకం వలె స్వతంత్ర భారతదేశానికి చిహ్నం. ఇది మన భారతీయులందరూ ఐక్యంగా మరియు దృఢంగా ఉండడానికి ఒక పిలుపు వంటిది. నెక్స్ట్ జనగణమన గీతంలో వివాదాస్పదమైన పదం ఏంటి అంటే సింధు. నెక్స్ట్ ఠాగూర్ గారి 150వ జయంతి ఉత్సవాలను 2011లో జరుపుకున్నారంట. నెక్స్ట్ 2011లో ఠాగూర్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఠాగూర్ అంతర్జాతీయ శాంతి బహుమతిని స్థాపించెను. తొలి గ్రహీత ఎవరు అంటే ఈ అంతర్జాతీయ శాంతి బహుమతికి ఫస్ట్ గ్రహీత అన్నా హజారే. నెక్స్ట్ 2016 నవంబర్ 30న సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా సినీ థియేటర్లలో సినీ ప్రదర్శనకు ముందు జాతీయ గీతంను తప్పనిసరిగా ప్రదర్శించాలని తీర్పునిచ్చింది. ఎప్పుడు 2016 నవంబర్ 30న ఎవరంటే సుప్రీంకోర్టు. అయితే నెక్స్ట్ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 2018న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శన అనేది ఆప్షన్ ఐచ్ఛికం అని స్పష్టం చేసింది. 2016 నవంబర్ 30నేమో దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు అనేది దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు అన్నింటిలో ప్రదర్శించాలని చెప్పింది. అదే సుప్రీంకోర్టు ఫిబ్రవరి 2018న మినిస్ట్రీ ఆఫ్ హోమ్స్ అఫైర్స్కు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శన అనేది ఆప్షన్ ఐచ్ఛికం అని స్పష్టం చేసింది. జాతీయ గీతం టాపిక్ కంప్లీటెడ్.